వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. రాష్ట్రంలో 50కి పైగా నామినేటెడ్ పోస్టులను జనవరి తొలి వారంలో ప్రభుత్వం భర్తీ చేయనుంది. ముఖ్యమంత్రి, ఏఐసిసి నాయకులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు పార్టీ గెలుపు కోసం కృషికి చేసిన నేతలకు పెద్దపీట వేయనున్నారు. అదే సమయంలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖార్గేతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించాలని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త ఏడాదిలో నామినేటెడ్ పదవుల భర్తీకి తెరలేవనుంది. పార్టీ కోసం పనిచేసిన నేతలు, అసెంబ్లీ సీట్లు త్యాగం చేసిన నాయకులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదవుల భర్తీ ద్వారా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని చోట పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ యోచిస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. పార్టీలోని అన్ని విభాగాల నుంచి జాబితా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎవరెవరికి హామీలు ఇచ్చారో మదింపు చేస్తున్నారు. ఏఐసిసి కార్యదర్శులు కూడా పదవుల భర్తీ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు. రాష్ట్రంలో 50కి పైగా నామినేటెడ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆర్టీసీ, పౌర సరఫరా శాఖ, గిడ్డంగులు, ఆబ్కారీ, ఆగ్రో, రైతు బంధు సమితి, ఆయిల్ సీడ్, బీసీ, అటవీ, టెక్స్టైల్స్, ఇరిగేషన్ వంటి ముఖ్య పదవులు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం 54 నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమంది ఇప్పటికే రాజీనామా చేశారు. ఈ పదవుల్ని సకాలంలో భర్తీ చేస్తే పాలనా పరంగా మెరుగైన ఫలితాలు సాధించడం సహా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా నేతలు పార్టీకి చేదోడు వాదోడులు నిలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ టికెట్లు ఆశించి నిరాశకు గురైన నేతల్ని బుజ్జగించి పార్టీ మారకుండా చేయడంలో పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కీలక పాత్ర పోషించారు. కీలకమైన పదవులను దక్కించుకోవడానికి వివిధ మార్గాల్లో నేతలు లాబింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నలోనే పదవుల భర్తీ జరగనుందని, లాబింగ్ కి అవకాశం లేకుండా పోయిందని కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారని సమాచారం. నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చించినట్లు సమాచారం. ఇది ఇవాల్టి స్టోరీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్ న్యూస్.